మన ప్రభువును ప్రేరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈ దిన వాగ్దానం కొరకు బైబిల్ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 147వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. తనయందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు గలవారి యందు దేవుని కృప కొరకు కనిపెట్టే వారి కొరకు దేవుడు ఆనందించేవాడై ఉన్నాడట. బైబిల్ గ్రంథంలో అలాంటి ఆనందించిన సందర్భం ఏదైనా ఉందా అని చూసినప్పుడు మత్తయి సువార్త 15వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఒక కనాను స్త్రీ, ఒక అన్య స్త్రీ దేవుని వెనకాల యేసు ప్రభు వారి వెనకాల వెళ్తూ, యేసు ప్రభువా నన్ను కరుణించువా, నా కుమార్తెకు దయ్యం పట్టింది కాబట్టి నన్ను కరుణించు నాయనా, నా కుమార్తెను స్వస్థపరచు ప్రభు అని వెళ్ళడం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆమె వెళ్తూ ఉన్నప్పుడు ఆమె యొక్క మాటను ప్రభువారు పట్టించుకోలేదట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఆమె యొక్క మొర ఏమాత్రం ఆయన వినడం లేదు. సరిగదా ఆయన చాలా కఠినంగా అక్కడ మాట్లాడాడు ఆ స్త్రీతో. ఏమని మాట్లాడాడు అంటే, ఇశ్రాయేలు వారి యొద్దకే కానీ, మరి నశించిపోతున్న గొర్రెల యొద్దకే కానీ, మరి మీ యొద్దకు నేను రాలేదు, మీకు నేను అద్భుతాలు చేయడానికి రాలేదని ఆ స్త్రీతో చాలా కఠినంగా మాట్లాడి ఉన్నారు యేసు ప్రభువారు. అయినను ఆ స్త్రీ మరలా యేసు ప్రభువారికి మొక్కి మాట్లాడడం మనం చూడగలుగుతున్నాం. మరి అక్కడ ఒక ఉపమానం మరలా యేసు ప్రభువారు చెప్తా ఉన్నారు. నేను పిల్లల యొక్క రొట్టె ముక్కలు తీసుకొని కుక్క పిల్లలు కూడా యుక్తం కాదు కదా, మరి నీకు నేను చేయలేను అన్నట్లు ఇండైరెక్ట్గా ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె కూడా చాలా యుక్తంగా దేవునికి సమాధానం చెప్తా ఉంది. అదే మనమే ఆ స్థితిలో ఉన్నట్లయితే, ఆ స్థానంలో, ఆ స్త్రీ స్థానంలో మనమే ఉన్నట్లయితే మనం ఏం చెప్తామండి? చాలా బాధపడిపోయేవాళ్ళం. ఈయనే ఉన్నాడా, మరి ఇంకెవరు లేరా, లేక చేయకపోతే మానేని అని మనం కోపగించుకుని ఉండేవాళ్ళమేమో, లేదంటే చాలా మనసులో ఫీల్ అయ్యేవాళ్ళమేమో. కానీ ఆ స్త్రీ అక్కడ మరలా ప్రభువుతో బ్రతిమాలి మాట్లాడడం మనం చూడగలుగుతూ ఉన్నాం. మరలా ఆ స్త్రీ అంటుంది, ప్రభా, పిల్లల రొట్టె ముక్కలు మరి పిల్లలు తింటూ ఉంటారు, కానీ వాళ్ళు తినేటప్పుడు వారి బల్లల మీద నుంచి కింద పడిపోయే రొట్టె ముక్కలు కుక్క పిల్లలు కూడా తింటూ ఉంటాయి కదా, కుక్క పిల్లలు లాంటి వాళ్ళమే అనుకో, అలాగైనా మాకు సహాయం చేయి ప్రభా అని ఆమె చాలా తగ్గించుకొని ప్రభు సన్నిధిలో వేడుకోవడం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆమెను తృణీకరించిన ప్రభువారు ఎంతో కఠినంగా ఆమెతో మాట్లాడినా ఆయన కృప కొరకు కనిపెట్టుకోవడం మనం చూడగలుగుతూ ఉన్నాం. నీకు అర్హత లేదు, నీకు యోగ్యత లేదు అద్భుతం చూడడానికి అని ప్రభువారు కఠినంగా ఆమెతో మాట్లాడారు. ఆమెను పరీక్షించడానికి మాత్రమే దేవుడు ఆ విధంగా మాట్లాడి ఉన్నాడు అక్కడ. కానీ ఆ స్త్రీ దేవుని కృప కొరకు కనిపెట్టుకుని ఎదురు చూస్తూ ఉంది. ఆయన భయభక్తులు కలిగిన స్త్రీ కాబట్టి ఆయన వెంబడిస్తూ ఆయనతో మాట్లాడుతూ వెళ్తా ఉంది, ఆయన్ని బ్రతిమాలుకుంటా ఉంది. లేదు ప్రభా, నువ్వు తప్పనిసరిగా నా కుమార్తెకు సహాయము చేయవలసిందే అని చెప్తా ఉంది. ఆ విధంగా మాట్లాడుతున్నాడు ప్రభువారు. ఆమె యందు ఆనందిస్తూ ఆమెతో మాట్లాడుతున్నాడు. కుమారి, నీ విశ్వాసము చాలా గొప్పది, నీవు కోరినట్లే నీకు అవుతుంది, వెళ్ళు అని ప్రభువారు అక్కడ ఆమెతో మాట్లాడుతున్నాడు. మనసులో ఆయన ఆ స్త్రీ కొరకు ఆనందిస్తూ ఉన్నాడు, కానీ ఆమె మాటలు ఏ విధంగా మాట్లాడుతుందనేది కూడా గమనిస్తున్నాడు. అవును, చాలాసార్లు మన ప్రార్థనలకు జవాబు రానప్పుడు, ఆయన మరి ఆలస్యం చేస్తున్నప్పుడు, ప్రభువారు ఆలస్యం చేస్తున్నప్పుడు మనం విసిగిపోతూ ఉంటాం. అంతేకాదు, ఎందుకు నా ప్రార్థన దేవుడు ఆలకించడం లేదు అని అనేక సందర్భాల్లో తలంచుకుంటూ ఉంటాం. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు ఇదన వాగ్దానములో, ఆయన కృప కొరకు కనిపెట్టేవారి యందు దేవుడు ఆనందించేవాడై ఉన్నాడు. ఆలస్యమైనా కానీ ప్రభు నా కొరకు చేస్తారని ప్రతి క్షణము ప్రతి దినము అనేక మార్లు ఆయన బ్రతిమాలుకుని అడిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా చేయగలిగిన సమర్థుడు. కాబట్టి ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉందాం, దేవుని భయభక్తులు కలిగి ఉందాం. ఏదైనా వాగ్దానముతో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదైనా వాగ్దానంతో మమ్మల్ని అందరినీ దేవా ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎందు భయభక్తులు కలిగి నీ కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో వారి పక్షంగా మీరు ఆనందించే దేవుడు అయినావని నీ వాక్యం ద్వారా మాకు తెలియజేస్తావు నాయన. అన్నాడు కనాను స్త్రీ నిన్ను వెంబడించి విసుగక మాటిమాటికి నీతో మాట్లాడి అద్భుతాన్ని చూసిన రీతిగా మేము కూడా నేటి కాలంలో నీ యొక్క అద్భుతాల కొరకు, ఆశ్చర్య కార్యాల కొరకు, నీవిచ్చే కృప కొరకు, మేలుల కొరకు అర్హత లేని వాళ్ళమైనను నీ వెంబడి వచ్చి నీ జవాబు ఇచ్చేంత వరకు నీతో గోజాడే కృపను మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.